హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఛాయా సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ 1000 సంవత్సరాలుగా శివలింగం మీద నీడ పడుతుంది. ఈ దేవాలయం నల్గొండ జిల్లాలో ఉన్న పానగల్ గ్రామంలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం 10వ శతాబ్దంలో నిర్మించారు. మేము ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఈ దేవాలయం గురించి విన్నాము. నార్కెట్పల్లి హైవే నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో పానగల్లో ఉంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల క్రితం కట్టిన పురాతనమైన దేవాలయం. ఇప్పుడే మనం దేవాలయం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. టెంపుల్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ కోనేరు చూడండి, చాలా బాగుంది. చుట్టూ ఉన్న ట్రీస్ అండ్ వ్యూస్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ ఫోటో షూట్ కూడా జరుగుతున్నాయి. ఈ కోనేరులో చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. కోనేరుని మరియు టెంపుల్ ప్రదేశంని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా గ్రీన్గా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కోనేరు నుంచి ఎదురుగా దేవాలయం గర్భగుడిలో నీళ్లు భూమి నుంచి వచ్చి ఈ నీళ్ళతో ఎప్పుడు నిత్య అభిషేకం జరుగుతుంది. మనం ఈ కోనేరులో కాళ్ళు కడుక్కొని దర్శనంకి వెళ్ళవచ్చు. ఈ ఎంట్రన్స్ నుంచి మనం గుడి లోపలికి వెళ్దాము. ఇలాంటివి 2 ద్వారాలు ఉన్నాయి. మనం ఇక్కడ కోనేరు ఎదురుగా ఉన్న ద్వారం ద్వారా వెళ్దాము. ఈ గర్భగుడి ఎదురుగా ఎటువంటి స్తంభం కూడా లేదు ఆ నీడ పడడానికి. మరియు ఈ నీడ ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఒకవేళ అది గోడ మీద పెయింట్ వేసారేమో అని లైట్ కూడా వేసి చెక్ చేసాము. అది నిజమైన నీడ అని అర్థమైంది. ఇక్కడ 2 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఒక స్తంభం నీడ అయి ఉండవచ్చు అని మనం అనుకుంటాము. చూడండి, ఇక్కడ నేను ఒక స్తంభం ముట్టుకుంటే మన చెయ్యి నీడ కూడా పడాలి కదా, అలా మన చెయ్యి నీడ పడదు. మనం ఎదురుగా ఉంటే మన నీడ కూడా ఆ గర్భగుడిలో పడదు. ఇది వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. సూర్యుడి దిశ మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా నీడ అనేది వెలుతురుకి వ్యతిరేకంగా పడుతుంది. కానీ ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పని లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఈ నీడ ఏ వస్తువు అనేది విషయం ఇప్పటివరకు విదేశాల నుంచి మన దగ్గర సైంటిస్టులు ఎంతోమంది ప్రయత్నించినా ఇది ఎటు నుంచి వస్తుందో కనుక్కోలేకపోయారు. భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు. ఈ ఆలయం శిల్పి గర్భగుడిలో నీడకు సూర్యుడి కాంతితో సంబంధం లేకుండా పగటి వేళలో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తారు. ఈ ఆలయంలో మొత్తం 18 స్తంభాలు ఉన్నాయి. అంతేకాదండి, ఔరంగజేబు కాలంలో ఈ దేవాలయంలో ఉన్న దత్తాత్రేయ స్వామి, సూర్యభగవాన స్వామి విగ్రహాలను మరియు నంది విగ్రహాలను ధ్వంసం చేశారు. అందుకే మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి మరియు సూర్యభగవాన స్వామికి ఎటువంటి పూజలు జరగడం లేదు. సూర్య భగవానుని భార్య, శనీశ్వరుని తల్లి అయిన ఛాయాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం శివలింగంపై నీడ పడేలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అని పెద్దలు చెబుతుంటారు. ఛాయా సోమేశ్వర ఆలయం దర్శనం చేసుకుంటే శత్రు నివారణ, శని దోషం నివారణ జరుగుతాయని, నరదృష్టి పోతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.